సో ఐటీ శాఖ మంత్రి లోకేష్ అయితే ప్రధాని మోదీతో అయితే ఇవాళ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో యోగాంధ్రపై ఆవిష్కరించిన పుస్తకాన్ని కూడా ప్రధాని మోదీకి అయితే అందజేశారు. ఈ క్రమంలోనే జీఎస్టీపై తగ్గించిన విషయంలో కూడా ప్రధాని మోదీకి అయితే లోకేష్ గారు కృతజ్ఞతలు తెలిపారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మరి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ప్రధాని మోదీ గారితో ఇవాళ భేటీ అయ్యారు. అండ్ అలాగే యోగాంధ్రపై ఆవిష్కరించిన పుస్తకాన్ని కూడా ప్రధాని మోదీకి అయితే అందజేశారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే అంటే జిఎస్టీ విషయంలో కూడా తగ్గించిన విషయంలో కూడా ప్రధాని మోదీకి అయితే లోకేష్ గారు కృతజ్ఞతలు చెప్పారని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఇవాళ భేటీ అయిన దాంట్లో అసలు ఏం చర్చించారు, ఏం జరగబోతుంది అంటారు? ఆయన ఇవాళ కలిసారండి. కలిసి మీరు చెప్పినట్టుగా జూన్ 21 యోగా డే, ఆ రోజు మోదీ గారు రావడం వైజాగ్లో చాలా పెద్ద ఎత్తున జరిపారు. ఆ అంశాలకు సంబంధించి యోగాంధ్ర మీద ఒక పుస్తకాన్ని రూపొందించారు. ఆ పుస్తకాన్ని ఇవాళ వారు కానుకగా ప్రధానమంత్రి మోదీకి అందించడం జరిగింది. ఆ తర్వాత జిఎస్టీ, విద్యాశాఖకు సంబంధించి జిఎస్టీ తగ్గించారు. అంటే కొన్ని వస్తువుల మీద జిఎస్టీ తగ్గించారు, మనందరికీ తెలుసు. సో ఆ విషయంగా ఆయన మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించి, తర్వాత పరిశ్రమలు, రాయితీలు, వీటన్నిటి మీద కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఇటీవల సింగపూర్ పర్యటన జరిగింది, మనకు తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు, వీళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. సో ఆ టూర్కి సంబంధించి అన్ని విషయాలు వివరంగా ప్రధానికి వివరించారు లోకేష్ గారు. ఆ తర్వాత సెమీ కండక్టర్ ఏదైతే స్థాపిస్తున్నారో ఏపీలో, దానికి సంబంధించి కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు లోకేష్ గారు. సో తర్వాత అసలు మనకి వస్తున్న పెట్టుబడుల గురించి, పరిశ్రమలు ఏమేమి వస్తున్నాయి అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా వివరించడం జరిగింది. అంటే మీరు అడగచ్చు, ఎందుకంటే ప్రధానమంత్రికి మన రాష్ట్రం గురించి చెప్పాలని ఒక సందేహం మీకు రావచ్చు. ఎందుకంటే మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, బీజేపీ కూడా కూటమిలో ఉంది కాబట్టి ఇవాళ ప్రధానితో వారి విషయాలు చర్చించడం జరిగింది. అయితే లోకేష్ అంటే దూసుకెళ్తున్నాడు అనే దానికి ఇవన్నీ తార్కాణాలు. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ కుటుంబంతో ఆయన 2.5 గంటలు గడిపారు ప్రధానమంత్రి, ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడటం జరిగింది. అంటే లోకేష్లో ఒక యువ నాయకుడిని ఆయన గుర్తించారా, మనకు అనిపించేది అది. అంటే లోకేష్లో ప్రతిభ ఉంది అనేది గుర్తించిన ప్రధాని మోదీ లోకేష్ని దగ్గరికి తీసుకుంటున్నారా అంటే నెక్స్ట్ కాబోయే ఒక యువ నాయకుడు, యువతరం ప్రతినిధిగా ఆయన అంగీకరించి లోకేష్కి ప్రాధాన్యతనిస్తున్నారా అనే విషయాలు మనకి అనిపిస్తున్నాయి, గోచరిస్తున్నాయి అన్నమాట. అయితే లోకేష్ కూడా దానికి తగ్గట్టుగా తను రాత్రి పగలు కష్టపడుతున్నారు, అన్ని అంశాల్లో ఇన్వాల్వ్ అవుతూ. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, ఇంకో పక్క లోకేష్కి కూడా ఇచ్చారు. అంటే తప్పులేదు, నేర్చుకోవాలనే కుతూహలం ఉన్నప్పుడు రాజకీయాల్లో ముందుకు వెళ్ళడం మంచిది, నేర్చుకోవడం అనేది మంచిది. ఎప్పుడూ కూడా స్తబ్దుగా ఉండడం, లేకపోతే నాకెందుకులే మా నాన్నగారు చూసుకుంటారు, మనకి ఇప్పుడు ఏంటి అవసరం అనుకోకుండా, అంటే మనం మలుచుకోవటం, తెలుసుకోవటం, అవన్నీ కూడా పనికొస్తాయి. మనం అనుకుంటాం నాది ఇంతవరకే, నేను అది తెలుసుకుని ఏం చేస్తాను అనుకుంటే తెలియదు మనకి. ఏదైనా ఒక అంశం అనేది రేపు ఎట్లా ఉపయోగపడుతుందో ఎవరికి తెలియదు. అందుకని మన అవకాశం వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చిన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఏ మనిషికైనా ఎంతైనా ఉంటుంది. సో లోకేష్ అనే వ్యక్తి ఎందుకు పనికిరాడు అనుకున్న వ్యక్తి ఒక 5 ఏళ్ళు ఒక మంగళగిరిని అంటే చుట్టేసి, మంగళగిరి అభివృద్ధి కోసం ఆయన రాత్రి పగలు ఏం చేయాలని ఆలోచించి, తన్ని అసలు ఒక మీటింగ్ పెట్టనివ్వకుండా ఇబ్బంది పెట్టిన ఒక పార్టీకి సవాలు విసిరి ఒక రెడ్ బుక్ అని, ఇవాళ కూడా ఆయన రెడ్ బుక్ గురించి మాట్లాడటం జరిగింది. రెడ్ బుక్ నేను మర్చిపోను, నాకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరి పేర్లు నా రెడ్ బుక్లో ఉన్నాయి, నేను వాళ్ళ సంగతి తేలుస్తాననే చెప్తున్నారు ఆయన. తేలుస్తానంటే వాళ్ళని ఏమీ చేయడు ఆయన. కాకపోతే ఏంటంటే ఇట్లా దొరికినప్పుడు చట్టం ముందు వాళ్ళని నిల్చోబెడతారు అంతే. ఇప్పుడు చూడండి, ఒక జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే దొరికారో వీళ్ళందరూ కూడా ఏడిపించిన వాళ్ళే లోకేష్ని. అంటే నేను ఇంకొకటి అంటానండి, అసలు లోకేష్ అని కాదు, ఇప్పుడు మనం కూడా ఎవరిని వ్యక్తిగత దూషణలు చేయకూడదు కదా. ఒక అంశం పరంగా మనం మాట్లాడాలంతే, అంతకు మించి మనం మాట్లాడకూడదు, అవునా కదా?
అంటే అంతకుముందు కూడా మేడం మీరు మొన్న చూసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని మోదీ గారి అమ్మగారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే రాజకీయాల్లో ఉంటే మీరు అన్నట్టు ఏదైనా ఉంటే తేల్చుకోవాలి, కాకపోతే పర్సనల్గా ఇట్లా వాళ్ళని టార్గెట్ చేయడం ఏ విధంగా కరెక్ట్? చాలా తప్పండి. అసలు మోదీ గారు తల్లి ఏం చేశారండి? ఆవిడ చనిపోయారు. మీకు ఇంకో సంగతి గుర్తుందో లేదో, మోదీ గారి తల్లి చావను కూడా ఆయన ఏమీ దాన్ని రాజకీయం చేసుకోలేదు, దాని నుంచి ఏదో బెనిఫిట్ పొందాలనుకోలేదు. ఇది నా వ్యక్తిగతం, ఎవరు రావద్దన్నారు. విదిన్ అవర్స్లో దాన్ని ముగిచ్చేశారు ఆయన. అలా ఉండాలండి సింప్లిసిటీ అనేది. అలాంటి తల్లిని వ్యాఖ్యానిస్తాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు నువ్వు ఒక ప్రతిపక్ష నేత అనుకుంటున్నావు, ప్రతిపక్ష నేత చేయాల్సిన పనిదా? ఎంత అసహ్యం! అంటే నువ్వు అసలు రాజకీయాల్లోకి రావడానికి తగవు, అసలు రాజకీయాల్లో ఉండద్దు నువ్వు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఆడవాళ్ళని అండం, అది చనిపోయిన ఒక వ్యక్తి గురించి అంత నీచంగా మాట్లాడడం ఎంత తప్పండి అసలు. ఆవిడ ఎప్పుడైనా నీతో మాట్లాడిందా? ఆవిడ ఏమైనా రాజకీయాల్లోకి వచ్చారా? ఆవిడ ఎవరినైనా విమర్శించారా? ఎంత అది దుర్మార్గం కదండి, చాలా తప్పది. అంటే వీళ్ళ ఆలోచన ఎంత నికృష్టంగా ఉంది, వీళ్ళ బుర్రలు ఎంత పాడైపోయాయి, కుళ్ళిపోయాయి నన్ను అడిగితే. అంటే మేడం, ఒక పార్టీని అడ్డు పెట్టుకొని ఒక మహిళల మీద ఇలాంటి ఆరోపణలు చేయడము, ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఏ విధంగా కరెక్ట్ అంటే? చాలా తప్పండి. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు లొకేష్ అయినా కూడా బాడీ షేమింగ్ చేశారు కదా. ఇప్పుడు మన శరీరం మనం కోరుకుని రాదు కదా. ఇప్పుడు నేను చాలా అందంగా ఉండాలనుకుంటే నాకు అలా వచ్చేస్తుందా? ఇప్పుడు ఒక అందమైన లేడీ వచ్చి బెర్నాడ్ షా దగ్గరికి వచ్చి, బెర్నాడ్ షా గారు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అందట. ఎందుకు అంటే, మీ తెలివితేటలు నా అందం వస్తే చాలా బాగుంటుంది అందట. అంటే ఆయన అన్నట్ట, ఒకవేళ నా అందం నీ తెలివితేటలు వస్తే ఏం చేస్తావని. దట్ ఈస్ జీన్స్. నేను అందుకు చెప్తున్నా, ఇప్పుడు నేను కావాలనుకుని లావుగా పుట్టాను, నేను కావాలనుకుని సన్నగా పుట్టాను, నా జీన్స్ ఏవైతే ఉంటాయో అవి క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. సో లోకేష్ గారి బాడీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి లేదు. ఇప్పుడు లోకేష్ గారిని తిట్టే హక్కు వీళ్ళెవరికీ లేదు. ఓన్లీ రాజకీయంగా మీరు ఏదైనా అనదలుచుకుంటే అనండి, మీరు వ్యక్తిగతాలకు వెళ్ళొద్దు, లేదంటే బాడీ షేమింగ్ చేయొద్దు. ఎవరికి ఎవరి మీద లేదు, ఈవెన్ రాహుల్ గాంధీకి కూడా లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని ఒక మహిళ గురించి, అది కూడా చనిపోయిన మహిళ గురించి ఆయన మాట్లాడటం అనేది ఇంతకింత ఆయన అనుభవిస్తాడు నన్ను అడిగితే. ఆడవాళ్ళని అన్నవాళ్ళు ఎవ్వరూ కూడా చరిత్రలో బాగుపడింది లేదు, గుర్తుపెట్టుకోండి. అందులో ఇలా అనవసరంగా అన్నవాళ్ళు ఖచ్చితంగా దానికి ఒకరోజు మూల్యం చెల్లించుకుంటారు. అందులో వాళ్ళ అమ్మగారు పాపం చాలా నిస్వార్థంగా, ఆవిడ చాలా నిరాడంబరంగా బతికారు ఆవిడ, మనం చూసాం. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి వాళ్ళు మాట్లాడటం, దేశాన్ని దోచుకున్న ఫ్యామిలీలు మాట్లాడటం వాళ్ళ తరఫున ఎంత సిగ్గుచేటండి. కాబట్టి ఇవాళ లోకేష్ అయితే ప్రధాని కలిశారు అంటే మనకి రావాల్సిన నిధుల గురించి, తర్వాత మనకి ఇంకా చాలా రావాలి కదా, వాటన్నిటి గురించి కూడా చర్చించారని తెలుస్తోంది. సో త్వరలో మళ్ళా మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి నిధులు వస్తాయని ఎదురు చూద్దామండి. సో తప్పకుండా లోకేష్ పర్యటన ఇవాళ మోదీ గారితో అంటే సమావేశం కూడా విజయవంతమైందనే మనం చెప్పుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ.